బీఆర్కే న్యూస్ ఈ ఛానల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. చెంచు గిరిజన మూలికా వైద్యం అది వంశపార్యంగా మా పూర్వీకుల నుంచి చేస్తున్నటువంటి వైద్యము. ఈ వీడియోలో మనము ఒక మంచి ఔషధం అంటే శరీరంలో ఎలాంటి జబ్బులు రాకుండా మనిషి ఆరోగ్యంగా ఉండడానికైతేనేమి, అదేవిధంగా వయసు పెరుగుతున్నా కానీ మనిషి యవ్వనంగా కాంతివంతంగా మనిషి బలంగా ఎలాంటి రోగాలు రాకుండా మనిషి ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండడానికి. వయసు పెరుగుతుంటుంది కానీ మన యొక్క బలం కానీ మన యొక్క శరీరంలో కాంతి కానీ తగ్గదు. కాబట్టి యవ్వనంగా ఉండడానికి అనుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క సమస్య అంటే ఏదైనా కానీ కొంతమంది అనారోగ్యాలతో బాధపడుతుంటారు కదా. అలాగా అనారోగ్యాలతో బాధపడుతున్నా కొంతమందికి మాకు వయసు పెరుగుతున్నా కానీ మేము యాక్టివ్గా బాగా బలంగా ఉండాలని అనుకుంటారు. వారికి నేను చెప్పేటటువంటి మూలిక ఇది. మనకు ప్రకృతిలో దొరికేటటువంటి ఈ యొక్క మొక్క మనకు పొలాలలో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. ఆ యొక్క మొక్క ఏమిటి, ఆ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలి మొత్తం పూర్తిగా నేను వీడియోలో మీకు చెప్తాను. పూర్తిగా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ యొక్క ఔషధానికి మనం ఉపయోగించుకునేటటువంటి మొక్క వచ్చేసి బోడతరం అంటారండి. ఇది ఈ యొక్క బోడతరం వచ్చేసి మనకు ఎక్కడ దొరుకుతుందంటే పొలాలలో. పొలము అంటే వరి కోతలు అయిపోయినాక బోడతరం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ బోడతరం అనేది మనకు సమూలం ఉపయోగపడుతుంది. దీని యొక్క ఆకులు, దీని యొక్క పూలు, అదేవిధంగా దీని యొక్క వేరు, కాండం మొత్తం పూర్తిగా అన్నీ మనకు ఉపయోగపడేటివే. కాబట్టి పూర్వం రోజులలో దీని అమృతంతో సమానంగా సంజీవిని మొక్కలాగా ఉపయోగించుకునేవాళ్ళు. సంజీవిని మొక్క అంటే ఒకటే కాదు, మన భూమి మీద ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక మొక్క. అంటే మనిషి ఆరోగ్యంగా యవ్వనంగా ఉంటున్నాడు, వయసు పెరుగుతున్నా అంటే ఇంకా సంజీవినితో సమానమే కదా అది. కాబట్టి ఈ యొక్క బోడతరం యొక్క మొక్కను మనం తెచ్చుకొని నీట్గా అంటే ఏ రోజు తెచ్చుకోవాలి ఎట్లా అనేది కూడా చెప్తాను. మనకు ఔషధ మొక్కలు కొన్ని ప్రత్యేకమైన మొక్కలు. మనము ఇలాంటి మొక్కలు మనం ఏం చేయాలంటే ఆదివారం అమావాస్య రోజు కానీ పుష్యమి నక్షత్రం వస్తుంటుందండి. పుష్యమి నక్షత్రం రోజు కానీ మంచి గడియలు చూసుకొని ఆ రోజులలో మనం తలస్నానం చేసుకొని నీట్గా దీపధూప మనకు ఏవైతే 2 ఊదిబత్తీలు ఇంత కుంకుమ పసుపు తీసుకుపోయి మొక్క దగ్గరికి పోయి మనము వాటికి సమర్పించి మనం మొక్క దగ్గర చెప్పుకోవాలి, నేను నా ఆరోగ్యం బాగుండాలి, నా వయసు పెరుగుతున్నా కానీ నేను ఆరోగ్యంగా యాక్టివ్గా యవ్వనంగా ఉండాలని కోరుకుంటున్నాను, కాబట్టి నాకు ఉపయోగపడతల్లి అని మనం మొక్కకు చెప్పుకొని ముందు రోజు మనం అభిమంత్రించుకోవాలంటే చెప్పుకొని రావాలి. చెప్పుకొని వచ్చి మరుసటి రోజు పోయి మనము ఇంత నీళ్ళు పోసి మనము ఆ మొక్కని సమూలం తీసుకొని దాన్ని మనము ఉపయోగించుకోవచ్చు. పూజలు చేయని వాళ్ళు ఇవన్నీ మేము పెట్టామండి, మాకు అవి మేము చేయం కదా అనుకునే వాళ్ళకు వచ్చేసి మీరు డైరెక్ట్ పోయినా కానీ మొక్క దగ్గర మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకోవచ్చు. నాకు పలానా దానికోసం నేను అనుకుంటున్నాను, నాకు ఉపయోగపడు అని చెప్పుకోవాలి. కాబట్టి ఆ విధంగా మీరు ముందు రోజు చెప్పుకొచ్చుకున్నాక మరుసటి రోజు పోయి మొక్క నీట్గా సమూలం ఏర్లతో పాటు తీసుకొని ఇంటికి తెచ్చిన తర్వాత నీట్గా కడగాల. మొక్క నీట్గా కడిగేసి ఆ నీళ్ళు మొత్తం తేమ మొత్తం పోయిన తర్వాత ఆ వేర్లు, దాని యొక్క పుల్లలు, ఆకులు, కాయలు, పూలు ఏవైతే ఉన్నాయో మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక నీడలోనే ఆరబెట్టుకోండి. ఒక బట్ట పైన, ఒక పట్ట మీదనో, బండలపైన నీట్గా నీడలోనే ఒట్టిగా డ్రై అయిపోవాలి. నీడలో ఒట్టిగా డ్రై అయిపోయినాక దాన్ని పొడి చేసుకోవాలి. పొడి చేసిన తర్వాత ఆ పొడి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఈ విధంగా వస్తుంది మీకు మొత్తం ఈ యొక్క బోడతరం, పూలు, వేరు, మొత్తం కాండము, ఆకులు సమూలం అంతా ఇట్లా చేస్తే పొడి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇట్లా పౌడర్ చేసుకున్నాక ఈ పౌడర్ని మనం ఏం చేయాలంటే వస్త్రగాళితం పట్టుకోండి. వస్త్రగాళితం కానీ లేకుంటే జల్లెడ ఉంటుంది కదా, మీ ఇంట్లో ఉండే జల్లెడలో చిన్న అంటే రంధ్రాలు చిన్నగా ఉండే పెద్ద బొర్రలు ఉండకుండా చిన్న చిన్న హోల్స్ ఉండేదైతే పిండి మెత్తగా వస్తుందన్నమాట పౌడర్.
ఈ యొక్క మూలికది. కాబట్టి ఆ విధంగా మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకొని దాన్ని మీరు ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే గాజు సీసాలలో కానీ ఏదైనా పింగాణి పాత్ర జాడీలలో కానీ మీరు నిల్వ చేసి పెట్టుకోవచ్చు. మీరు ఆ యొక్క ఔషధం వాడాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క చూర్ణం ఏదైతే మనం నీట్గా వస్త్రగాళితం చేసి ఉంటామో ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని అందులో ఈ పౌడర్ వేయండి. పౌడర్ వేసి అందులో తేనె కానీ నెయ్యి కానీ పాలు కానీ ఈ 3 పదార్థాలతో మీరు వాడచ్చు. తేనె అందుబాటులో ఉన్నవాళ్ళు ముందు తేనె తీసుకోండి, మంచి తేనె. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఈ మూలిక మనం ఎంత ఒరిజినల్గా నీట్గా తెచ్చుకొని తయారు చేసుకుంటామో అందులో కలిపేటటువంటి యొక్క పదార్థాలు కూడా ఒరిజినల్గా ఉండాలి. తేనె మనకు షాపులలో కాకుండా మీకు తెలిసిన చోట ఎక్కడైనా ఒరిజినల్గా ఉంటే తేనె ఒరిజినల్ దొరికిన వాళ్ళు ఈ విధంగా తేనెతో వేసుకోవచ్చు. ఒక 100 గ్రాములు పౌడరు ఒక బౌల్లో వేసి దానికి సరిపోయినంత తేనె కొద్దిగా వేసుకుంటూ నీట్గా స్పూన్తో కలపండి. కలిపితే అది ఒక లేహ్యంలాగా తయారైపోతుంది. లేహ్యంలాగా తయారైపోతే దాన్ని రోజు ఉదయం లేవంగానే ముఖం కడుక్కుంటారు కదా, బ్రష్ చేసిన వెంటనే పరగడుపున ఏం తినకుండా కొద్దిగా ఒక నాటు ఉసిరికాయ ఉంటుంది కదా, ఇంత మోతాదులో నోట్లో వేసుకొని నములుకొని తిని, వీలైతే కొద్ది నీళ్ళు తాగొచ్చు, లేకుంటే నములుకొని తిని మింగేసి 1 గంట వరకు ఏం తినకూడదు. టీ కాఫీలు కానీ తాగకుండా ఏం తినకుండా ఉండాలి. ఇట్లా మీరు రెగ్యులర్గా ఒక 41 రోజు చేసేటప్పటికి శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. అంటే మనం ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉంటే అవి కొంచెం బాగా ఆరోగ్యంగా తయారవ్వడం కానీ, శరీరంలో బాడీ బాగా యాక్టివ్ అవ్వడం కానీ, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం కానీ, మనసు మైండ్ శరీరం బాగా చురుగ్గా హుషారుగా ఉంటుంది. ఆరోగ్యం యవ్వనం అంటే మన శరీరంలో ఉండేటటువంటి అన్నీ బాగా పనిచేస్తేనే ఆరోగ్యంగా ఉన్నట్టు. వయసు పెరుగుతున్నా మనం యవ్వనంగా ఉన్నట్టే. కాబట్టి పెరుగుతున్న వయసులో మనం ఆపలేం, కానీ వయసు పెరుగుతున్నా కానీ ఆరోగ్యంగా మనం ఉండడం. కాబట్టి ఈ విధంగా తేనెతో తయారు చేసుకోవచ్చు. తేనె చాలా బలమైనది. ఒకవేళ తేనె దొరకదు మాకు ఒరిజినల్ అనుకుంటే నెయ్యి ఉంటే, ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి ట్రై చేయండి. ఆవు నెయ్యి దొరకకపోతే బర్రె నెయ్యి అయినా ఒరిజినల్ బర్రె నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలోనైనా కానీ కొద్దిగా నెయ్యి ఒక బాండిల్లో వేసి కొద్దిగా నెయ్యి వేడి చేయండి. వేడి చేసి ఈ పౌడర్ మొత్తం అందులో వేసి మొత్తం అంతా కలిపేసేయండి. రోజు ఒక స్పూను నోట్లో వేసుకొని నములుకొని తిని మామూలుగా నీళ్ళైనా కానీ కొద్దిగా తాగొచ్చు. ఇట్లా మీరు చేస్తూ ఉండాలి. నెయ్యి దొరికేవాళ్ళు. ఇంకా మాకు తేనె దొరకదు, నెయ్యి ఒరిజినల్ దొరకదు, మాకు ఎట్లా అంటే పాలు, ఆవు పాలు కానీ బర్రెపాలు, వీలైన వరకు ఆవు పాలలో వాడే ఔషధం ఏదైనా కానీ ఆవు పాలు అనేది దాంట్లో చాలా పోషక గుణాలు ఉంటాయి. అన్ని రకాల దేవతలు ఉంటారు. కాబట్టి హిందువులకు ఎంతో పవిత్రంగా మనం ఆవుని పూజిస్తాం. కాబట్టి సమస్త దేవతలంతా ఉంటారు. కాబట్టి ఆవు నెయ్యిని మనం పూజలో వాడతాము. ఆవు పాలు మనము పూజలు కూడా చేసుకుంటాము. కాబట్టి దేవతలకు కూడా మనం నైవేద్యంగా పెడతారు. ఆవు పాలు అనేది చాలా ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి ఆవు పాలులో మనం ఒక స్పూన్ కలుపుకొనైనా తాగొచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా అసలు ఇవి 3 దొరకవన్న వాళ్ళు ఇంకా నీళ్ళైనా తాగొచ్చు. ఎందుకంటే ఈ 3 పదార్థాలలో తేనె నెయ్యి పాలలో ఏమంటే శరీరానికి బలవర్ధకమైనవి కాబట్టి తొందరగా బాడీలోకి వెళ్ళిపోతుంది మెడిసిన్. నీళ్ళల్లో ఏమంటే కొంచెం నిదానంగా పోతుంది, టైం పడుతుంది అనమాట. కాబట్టి పూర్వం రోజులలో ఇలాంటి మొక్కల్ని చేసుకొని మునులు ఋషులు పూర్వీకులందరూ ఇట్లాంటివి తెలుసుకొని వాళ్ళు తిన్నారు. కాబట్టి వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా కూడా కొంతమంది కాంతివంతంగా ఆరోగ్యంగా యవ్వనంగా బాగా కనపడుతుంటారు. వయసు ఏమో పెరుగుతుంటుంది. అంత బలం ఎట్లా ఉందని మనమే ఆశ్చర్యపోతుంటాం. కాబట్టి ఇలాంటివి వాళ్ళు తెలుసుకొని అప్పుడు కాలం ఉపయోగించుకునే వాళ్ళు. కాబట్టి మనం ఈ యొక్క మూలిక బోడతరం అనేది పొలాలలో ఉంటుంది. కొంచెం దానిపైన మీరు కొంచెం శ్రద్ధ పెట్టి ఒకవేళ మీరు కావాలంటే ఆ మొక్క ఒకవేళ తెలియకపోయినా వాటి గురించి ఏదైనా డౌట్లు ఉన్నా కూడా నన్ను సంప్రదిస్తే కూడా మమ్మల్ని మీకు ఫోన్ నెంబర్ ఉంటుంది, వచ్చి కలిస్తే కూడా ఆ మొక్క గురించి క్లియర్గా చెప్తాను. ఒకవేళ ఔషధం కావాలన్నా కూడా మీకు పంపించగలుగుతాం. కాబట్టి ఈ విధంగా నీట్గా తయారు చేసుకోండి. దొరికేటటువంటి వాళ్ళు నీట్గా తెచ్చుకొని చెప్పిన విధంగా వీడియో క్లియర్గా చూడండి. ఎవరికైనా మీకు అవసరం లేకపోయినా ఎవరికైనా అవసరం ఉన్నా కూడా వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. కాబట్టి ఈ యొక్క బోడతరం అనేటటువంటి యొక్క మొక్క అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటి మొక్కలు ఎన్నో ఉన్నాయి మన ప్రకృతిలో. కాబట్టి ఈ యొక్క వీడియోలో మనం బోడతరం గురించి తెలుసుకున్నాము. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా ఏదైనా వీడియోలు మీకు కావాలన్నా కూడా మాకు కింద కామెంట్లో పెడితే కూడా మేము ఆ వీడియోలు కూడా చేస్తాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం.